హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాగ్ రంగోలీ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? శ్రీ విజయపురం హైడో వార్డ్ నెంబర్ 1లో 10 ఇయర్స్గా పొంగల్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. మరి దీనికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? శ్రీ సాహుల్ హమీద్ సార్, మున్సిపల్ కౌన్సిలర్ ఆఫ్ ఐడో వార్డ్ నెంబర్ 1 మరియు ఇప్పటి చైర్పర్సన్ ఆఫ్ శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ శ్రీ సాహుల్ అమిత్ సార్ వచ్చి చాలా సపోర్టింగ్ గా ఉంటారండి. హైడోలో అండి ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా తన సహాయం ఎప్పటికీ అందిస్తారండి. అందరితో ఎంతో చక్కగా తన ఫ్యామిలీ మెంబర్స్ లాగే మాట్లాడుతూ ఎన్నో రకాల కాంపిటీషన్స్ మరియు పెడుతుంటారండి. హైడోలో పొంగల్ వచ్చిందంటే ఒక సందడిగా ఉంటుంది హైడో ఏరియాలో. ఈ వీడియో వచ్చి మా చిన్నాన్న తీసి పంపారండి. నేనైతే పొంగల్ టైంలో హైడో వెళ్ళలేదు కదా. రంగోలీ కాంపిటీషనే కాదండో, చాలా వివిధ రకాల ఆటల పోటీలు కూడా ఉన్ను పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు. నేను వెళ్ళుంటే మొత్తం బ్లాగ్ తీసుంటునండి. మా అమ్మ వాళ్ళది హైడో వార్డ్ నెంబర్ 1నండి. నేను పుట్టి పెరిగాను హైడోలోనేని. మ్యారేజ్కి ముందైతే రంగోలీలో గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత అయితే హైడో ఒక్కసారి పార్టిసిపేట్ చేశాను హైడోలో. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి మాయాబందర్లో షిఫ్ట్ అయిపోయాం కదండి. అందు గురించి వీలు కాక పొంగల్కి ఎప్పుడు రామండి. ఒక్కసారే పొంగల్ టైంలో అక్కడ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. మ్యారేజ్కి ముందు అయితే ఫస్టే వచ్చిందండి రంగోలీ ఎప్పుడు వేసినా కూడా. హైడో వార్డ్ నెంబర్ 1 ఏరియాలో చాలా చక్కగా సెలబ్రేషన్స్ అయితే అవుతుంటాయండి. ప్రతి ఈవెంట్స్ పొంగల్ టైము కాకుండా మనకుండే ప్రతి ఫెస్టివల్స్ అన్నీ అయితే ఎంతో చక్కగా అయితే అక్కడ సెలబ్రేషన్స్ అవుతుంటాయి. హైడో అంటే ఒక సందడి అండి. హైడో అమర్ రాజీవ్ యూత్ క్లబ్ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారండి. గణేష్ పూజ కూడా చాలా చక్కగా వైభవంగా చేస్తారండి అక్కడ. ఈ వీడియోలో అయితే నేను కనిపించనండి, ఎందుకంటే నేను మాయాబందర్లో ఉన్నాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.